ఇప్పుడు తెలంగాణకు లాభం చేకూరితే ఎవరు కూడా దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి దావోస్కి వెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే ఏందో నాకు అంతే అర్థం కాలేదు ఇంతవరకు. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ దావోస్ తీసుకెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసి ఏదో దావోస్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నట్టు ప్రచారం చేశారు. నాకు సంబంధించినంత వరకు, పార్టీకి సంబంధించినంత వరకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరగాలి. భారతదేశానికి పెట్టుబడులు రావాలి, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణకు రావాలనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. కానీ ఒకటే, ఇవన్నీ కూడా పేపర్ మాత్రమే పరిమితం కావద్దు. ఇవన్నీ కూడా ఈరోజు మరి కిందికి దిగాలి, మన తెలంగాణ క్షేత్రంలో కనిపించాలి. కానీ తెలంగాణలో ఈరోజు పరిస్థితి ఏంది? తెలంగాణలో ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారు. పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కూడా ఎవరు తెలంగాణలో కాంట్రాక్ట్ చేయడానికి భయపడుతున్నారు. గతంలో టీఆర్ఎస్ టైంలో ఇదే రకమైనటువంటి పక్షపాతం ఉండేది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు పక్షపాతం చేస్తే వీళ్ళు వేధింపులు చేస్తూ ఉన్నారు.